ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ముఖ్యంగా భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా వ్యోమగామిగా తన 27 ఏళ్ల అద్భుతమైన సేవలకు ఆమె స్వస్తి పలికారు. రీసెంట్ గా నాసా ఆమె రిటైర్మెంట్ ని అధికారికంగా ధృవీకరించింది. అంతరిక్షం అంటే కేవలం నక్షత్రాలు కాదని, అది అంకిత భావానికి నిదర్శనమని నిరూపించిన సునీత 3 దశాబ్దాల కాలంలో ఎన్నో అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేశారు. ఇటీవలే బోయింగ్ స్టార్ లైనర్ మిషన్ లో భాగంగా ఊహించని సవాళ్లను ఎదుర్కొని సురక్షితంగా భూమికి చేరిన ఆమె ఇప్పుడు తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్టు ప్రకటించి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు. 27 ఏళ్ల ప్రస్థానంలో సునీత సాధించిన రికార్డులేంటి, ఎదుర్కొన్న సవాళ్లేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి, అంతరిక్ష చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్న సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు నాసా అంతరిక్ష ప్రయాణంలో తన జీవితాన్ని అంకితం చేసిన ఆమె ఇప్పుడు ఆ ప్రయాణానికి గౌరవప్రదమైన ముగింపు పలికారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు సునీత విలియమ్స్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 27 ఏళ్ల పాటు కొనసాగిన తన అంతరిక్ష సేవలకు గుడ్ బై చెప్పారు. ఈ రిటైర్మెంట్ను నాసా కూడా ధృవీకరించగా గత ఏడాది డిసెంబర్ 27 నుంచి ఆమె పదవీ విరమణ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 3 మిషన్లలో వెళ్లి అనేక రికార్డులు నెలకొల్పిన సునీత విలియమ్స్ సేవలు నాసా చరిత్రలో అమూల్యమైనవని సంస్థ కొనియాడింది. అంతరిక్షంలో గడిపిన రోజులు, చేసిన స్పేస్ వాకులు, నిర్వహించిన కీలక బాధ్యతలు ఇవన్నీ ఆమెను కేవలం ఒక వ్యోమగామిగా కాదు, ఒక మార్గదర్శకురాలిగా నిలబెట్టాయని నాసా పేర్కొంది. సునీత విలియమ్స్ను అంతరిక్ష యానంలో ఒక ట్రైల్ బ్లెజర్గా నాసా జాన్సన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వెనెస్సా వైట్ అభివర్ణించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆమె చేసిన సేవలు మాత్రమే కాకుండా బోయింగ్ స్టార్ లైనర్ తొలి పరీక్షా ప్రయాణంలో ఆమె పోషించిన పాత్ర చరిత్రాత్మకమని పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ శాంతంగా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే ఆమె స్వభావం భవిష్యత్తు తరాల అన్వేషకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ చీఫ్ స్కాట్ టింగిల్ కూడా సునీత విలియమ్స్ పై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. సునీత అత్యంత తెలివైన వ్యక్తి మాత్రమే కాదని, గొప్ప స్నేహితురాలు, సహచరురాలని చెప్పారు. తనతో సహా ఎంతో మందికి ఆమె ఒక రోల్ మోడల్గా నిలిచిందని, నాసా ఆమెను ఎంతో మిస్ అవుతుందని పేర్కొన్నారు. ఇక స్వయంగా సునీత విలియమ్స్ అంతరిక్షానికి వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్షం అంటే నాకు అత్యంత ఇష్టం, అది నా ఫేవరెట్ ప్లేస్. 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం రావడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. నాసాలో గడిపిన 22 సంవత్సరాలు అద్భుతమైన ప్రయాణం. ఇప్పుడు నేను రిటైర్ అవుతున్నా, కానీ నాసా భవిష్యత్తు మిషన్లను చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అని ఆమె తెలిపారు. 1998లో నాసాలో అడుగుపెట్టిన సునీత అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి చరిత్రాత్మక ఘట్టాల్లో భాగమయ్యారు. మొత్తం 3 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన ఆమె 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఇది నాసా వ్యోమగాములు అంతరిక్షంలో గడిపిన కాలంలో 2వ అత్యధికం. అంతేకాదు 9 స్పేస్ వాకులు నిర్వహించి అంతరిక్ష కేంద్రం వెలుపల మొత్తం 62 గంటల 6 నిమిషాలు గడిపారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించగా మొత్తం వ్యోమగాముల్లో 4వ స్థానంలో నిలిచారు. 2006 డిసెంబర్లో STS-116 మిషన్ ద్వారా స్పేస్ షటిల్ డిస్కవరీలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ ఆ తర్వాత STS-117 మిషన్లో స్పేస్ షటిల్ అట్లాంటిస్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు. ఎక్స్పెడిషన్స్ 14-15లో ఫ్లైట్ ఇంజనీరింగ్గా పనిచేస్తూ రికార్డు స్థాయిలో 4 స్పేస్ వాక్లు పూర్తి చేశారు. అప్పుడే ఆమె సత్తా ప్రపంచానికి తెలిసింది. 2012లో కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఎక్స్పెడిషన్స్ 32-33లో భాగంగా 127 రోజులు మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్లారు. ఈ మిషన్లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్గా వ్యవహరించారు. స్టేషన్ రేడియేటర్ లీక్ను సరిచేయడం, సోలార్ ఆరే పవర్ సిస్టమ్ భాగాలను మార్చడం వంటి అత్యంత క్లిష్టమైన పనులను విజయవంతంగా నిర్వహించారు. ఈ మిషన్లో 3 స్పేస్ వాక్లు పూర్తి చేశారు. ఇక ఆమె చివరి అంతరిక్ష ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా భారీగా చర్చకు దారితీసింది. 2024 జూన్లో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ క్రూ ఫ్లైట్
టెస్ట్ మిషన్లో భాగంగా స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. మొదట ఇది కేవలం ఒక వారం మాత్రమే ఉండాల్సిన మిషన్. కానీ సాంకేతిక లోపాల కారణంగా అది 9 నెలలకు పైగా కొనసాగింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా వ్యవహరించిన సునీత చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ద్వారా భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఈ సమయంలో ఎక్స్పెడిషన్ 72కి కమాండర్గా వ్యవహరించిన ఆమె మరో 2 స్పేస్ వాక్లు పూర్తి చేశారు. అత్యంత ఒత్తిడి, అనిశ్చితి మధ్యను బాధ్యతను భుజాన వేసుకుని ముందుకు నడిపించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. అంతరిక్ష ప్రయాణాలకే పరిమితం కాకుండా నాసాలో అనేక కీలక పరిపాలనా బాధ్యతలు కూడా సునీత నిర్వహించారు. 2002లో నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ మిషన్ ఆపరేషన్స్ నీమోలో సభ్యురాలిగా పనిచేశారు. 9 రోజుల పాటు అండర్ వాటర్ హ్యాబిటాట్లో నివసిస్తూ పనిచేయడం ద్వారా భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు అవసరమైన అనుభవాన్ని అందించారు. తొలి మిషన్ తర్వాత నాసా ఆస్ట్రోనాట్ ఆఫీస్ డిప్యూటీ చీఫ్ సేవలందించారు. రెండోసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తర్వాత రష్యాలోని స్టార్ సిటీలో ఆపరేషన్స్ డైరెక్టర్గా పనిచేశారు. చంద్రుడిపై దిగే భవిష్యత్తు మిషన్ల కోసం వ్యోమగాములకు హెలికాప్టర్ శిక్షణా వేదిక ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మసాచుసెట్స్లో జన్మించిన సునీత విలియమ్స్ యుఎస్ నేవల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్స్లో డిగ్రీ చేశారు. ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. రిటైర్డ్ యుఎస్ నేవీ కెప్టెన్ అయిన ఆమె 40 రకాల విమానాల్లో 4000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం కలిగి ఉన్నారు. మొత్తానికి సునీత విలియమ్స్ రిటైర్మెంట్తో నాసా ఒక గొప్ప వ్యోమగామిని మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయకమైన నాయకురాలిని కూడా వీడ్కోలు చెప్పింది. అయితే ఆమె ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఆమె సృష్టించిన రికార్డులు, ఇచ్చిన స్ఫూర్తి నిరంతరం అంతరిక్ష అన్వేషకులకు దారి చూపుతూనే ఉంటాయి.